తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వం. పెన్షన్ వస్తుందా? పెన్షన్ 4000 ఇచ్చేస్తున్నారా? 1వ తారీఖుని మొన్న పెన్షన్ ఇచ్చారుగా, అది మనం 3000ని 1000 పెంచుతా అన్నారు. 1000 ఒకసారి పెంచారా, 4 సార్లు పెంచారా? ఒకేసారి పెంచాడు. గతంలో గత ప్రభుత్వం 1000 పెంచుతానంద 2000 నుంచి. 1000 ఎన్నిసార్లు పెంచాడండి గుర్తుందా? 250 250 250 పెంచాడు. అది మనకి వాళ్ళకి తేడా. సరే, ఈరోజు మన నిడదవోలు నియోజకవర్గంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఏదైతే మన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఉన్నాము. అది కుండ్రాధరం మండలం కాల్దారి గ్రామంలో ఈరోజు పర్యటన చేస్తాం. ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించేటటువంటి తీరు చూస్తే ప్రభుత్వం యొక్క పనితీరు ఎట్లా ఉందన్నది వాళ్ళ ముఖాల్లోనూ వాళ్ళ ముఖార విందంలోనే మనకు కనిపిస్తుంది అన్నది చాలా గర్వంగా చెప్పగలం. ఇంచేతంటే ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చామో ఆ ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వాటన్నిటినీ కూడా ప్రజలకు అందించడం, అది పక్షపాతరహితంగా వాళ్ళు వీళ్ళని చూడకుండా అర్హత కలిగినటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ పథకాలన్నీ కూడా అందించడం, అది కూడా పెద్ద ఎత్తున. ఈవేళ ప్రధానంగా మనకి మరి రైతన్నకి ఇచ్చేటటువంటి మనం వదిలిపెట్టారు, డ్రైన్లు వదిలిపెట్టారు, రోడ్లు వదిలిపెట్టారు, అంతా గుంతలమయం చేసి పెడితే అన్నిటినీ ఒక క్రమంలో తీసుకురావటం ఇది ప్రభుత్వం బాధ్యతగా భావిస్తూ, అంతేకాదు ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినా, ఎక్కడ సామాజిక భద్రతకి భిన్నం వచ్చినా కూడా కఠినంగా వ్యవహరిస్తూ ప్రజల మాన ప్రాణాలకి భంగం కలగకుండా ఆస్తులకి అన్ని కూడా న్యాయబద్ధంగా జరిగేటటువంటి విధంగా ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా పైనున్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నడవటం, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు నడవటం, అట్లాగే మన యువనేత లోకేష్ బాబు గారు ఆయన కూడా నడవటం, మనందరినీ కూడా నడిచేటటువంటి విధంగా చేసి ప్రజలకు సేవ చేయటమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం, ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అన్న ఎన్టీ రామారావు గారు ఒక్కడే చెప్పారు మాకందరికీ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్ని దేవుళ్లగా భావించి మీరు పనిచేయండి అని చెప్పారు. అందుకని పనిచేస్తా ఉన్నాం, మీరు అందరూ ఆశీర్వదిస్తా ఉన్నారు. తప్పకుండా మీకు అందరికీ కూడా మంచి జరిగేటటువంటి విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తని మనం చేస్తాం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి H1 న్యూస్ ఏపీ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.